ఉక్రెయిన్తో యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఓవైపు చర్చలు జరుగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ దళాలు ఆయుధాలు వదిలేసి లొంగిపోతే ప్రాణాలతో బతికిపోతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తేల్చి చెప్పారు. వేలాది మంది ఉక్రెయిన్ సైనికులను రష్యన్ దళాలు చుట్టుముట్టిన ప్రస్తుత తరుణంలో ఉక్రెయిన్ దళాలని వదిలేయాలన్న ట్రంప్ అభ్యర్థనకు పుతిన్ ఇలా సమాధానమిచ్చారు. వారు కనుక లొంగిపోతే వారి ప్రాణాలకు మాది గ్యారంటీ. రష్యా ఫెడరేషన్తో పాటు అంతర్జాతీయ చట్టాల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని పుతిన్ చెప్పినట్లు ఓ అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగియడానికి చాలా మంచి అవకాశం ఉందని, పుతిన్తో మార్చి 13న ఫలవంతమైన చర్చలు జరిగాయని ట్రంప్ మార్చి 14న తెలిపారు. ఈ భయంకరమైన రక్తపాతంతో కూడిన యుద్ధం చివరికి ముగిసిపోయేందుకు చాలా మంచి అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. పూర్తిగా చుట్టుముట్టబడిన ఉక్రెయిన్ దళాల ప్రాణాలు కాపాడాలని పుతిన్ను అభ్యర్థించినట్లు చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందానికి రావడం ద్వారా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ఈ యుద్ధానికి ముగింపు పలకాలని మాస్కో, కీవ్ను కోరుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ యుద్ధంలో ఇప్పటికే ఇరువైపులా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ రష్యాలోని కర్స్క్లో కొంత భూభాగాన్ని కీవ్ సేనలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అయితే అక్కడ ఉక్రెయిన్ బలగాలు పౌరులపై నేరాలకు పాల్పడుతున్నారని పుతిన్ ఆరోపించారు. దీన్ని కీవ్ తీవ్రంగా ఖండించింది. అక్కడ తమ సైన్యం పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని పేర్కొంది.